హాయ్ ఫ్రెండ్స్, వంట వినోదం యష్ ప్రతీక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. చాలా రోజుల తర్వాత మా అమ్మగారు ఇంటికి వచ్చారు. మా అమ్మగారు ప్రేమ ఎంత ఉందో, కూతురిపై ఎంత ప్రేమ ఉందో, ఏ పిల్లలకైనా ఏ పేరెంట్స్ అయినా ఎంత ప్రేమ చూపిస్తారో మనకు తెలిసిందే. కానీ మనం ఇది ఇలా చూపించుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో మీకు ఈ వీడియో ద్వారా చూపించుదామని అనుకుంటున్నాను. తప్పుగా ఎవరు అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు దయచేసి. ఇది తల్లి బిడ్డల అనుబంధం ఎలా ఉందో చూపించాలని మీకు ఈ చిన్న వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్నెన్ని మూటలో ఎన్నెన్ని సామాన్లు ఎన్ని తీసుకొచ్చారో. ఇంకా చిన్న చిన్నగా నేను చేసుకోలేనా ఏమో అని ఇదిగోండి, చెట్టుకి ములంకాడలు, ఇవి నాటు ములంకాడలు అంట, కట్ చేసి పీల్ తీసి మరి తీసుకొచ్చారు. అదిగోండి కరివేపాకు, ఇది కూడా చూసారా ఇలా బాక్స్లో పెట్టి తీసుకొచ్చారు. ఇంకా ఏంటో చూడండి, ధనియాలు కనిపిస్తున్నాయా? జీలకర్ర గారెలు పిండి ఆడించి పంపించారు. సగ్గుబియ్యం అప్పడాలు, ఇదిగోండి అప్పడాలు, ఏమంటారు, నెయ్యి అప్పడాలు, బెల్లం, గోధుమ పిండి, ఇది ఉలవ చారు చేస్తారు కదా, అది పొడి ఉలవ పిండి. ఇంకా పిల్లలకి మ్యాగీస్, ఏవో గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఇవన్నీ. ఇంకా ఇదిగోండి, ఇంక ఇది సోలు అంటారు కదా, సోలు, ఈ బస్తా, ఇంకా సిల్వర్ సామాన్లు, ఇంకా ఇందులో ఏమో ఉన్నాయి, ఓపెన్ చేయాలి. ఇదిగోండి, ఇంకా ఇది శనగపప్పు, కందిపప్పు, ఇదిగోండి పల్లీలు ఒలిసినవి, మళ్ళీ శనక్కాయలు కూడా, కొన్ని ఒలిసినవి కొన్ని వలవనివి. ఇంకా ఇదిగోండి శనగలు, మినపగుళ్ళు కనిపిస్తున్నాయా, మినపగుళ్ళు, ఇంకా కాబోలీ శనగలు, అంటే మామూలు శనగలు, కాబోలీ శనగలు, ఇంకా మ్యాంగోస్, ముంత మామిడి అంట. ఇది నేను చిన్న మొక్క పిల్లలు కట్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇదిగోండి ఇంకా మ్యాంగోస్ దారిలో కనిపిస్తే మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఇంకా కొంచెం అదే చిన్న బుజ్జి తపేలాలు, సిల్వర్ సామాన్. ఇదిగోండి చూసారా, ఇడ్లీ పాత్ర, చిన్న పాలు తపేలా, కర్రీకి బాగుంటుంది కదా చిన్న తపేలాలు. కళాయి, బాగున్నాయా? ఇంకా పెద్ద తప్పేలా. ఇంతేనండి, చూసారా ఇదంతాను. నేను ఇవన్నీ తీసేటప్పటికే చాలా టైం పట్టేసింది. మరి ఇది ఎప్పటి నుంచి, నిన్న సడన్గా స్టార్ట్ అయ్యారు, వచ్చారు ఒక 2 days ముందు అనుకున్నారేమో. మరి ఇవన్నీ ఎప్పుడు అరేంజ్ చేశారో, ఎప్పుడు ఇవన్నీ కట్టారో తెలీదు.
చాలా టైం పట్టేసింది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. జన్మంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ నీ కడుపులోనే పుట్టాలని, అంటే ఇవన్నీ కొన్నారని పుట్టాలని కాదు, ఆ ప్రేమని తట్టుకోలేకపోతున్నాను. ఈరోజు మా అమ్మగారి బర్త్డే. హ్యాపీ 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 బర్త్డే అమ్మ. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ అయ్యాను. రీసెంట్గా మా డాడీ చనిపోయారు. కానీ ఏదైనా తల్లిదండ్రులు ఉంటేనే కానీ మనకి ఏది తెలీదు, ఉన్నంత వరకు ఆ వాల్యూ తెలీదు, లేనప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది. కానీ ఎవరు పేరెంట్స్ని ఎప్పుడు మోసం చేయకండి, హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. బ్రతుకున్నంత వరకు మనకి చిన్నప్పుడు చాలా కష్టపడి పెంచారు, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ రుణం తీర్చుకోలేము మనం. వాళ్ళ బ్రతుకున్నంత వరకు హ్యాపీగా చూసుకోండి. మా అమ్మకు కూడాను నేను చాలా రుణపడి ఉన్నాను. ఏం చెప్పాలో మాటలు కూడా రావట్లేదు. మీరు కూడా మా అమ్మగారిని విష్ చేయండి. అమ్మ హ్యాపీ 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 బర్త్డే అమ్మ. హ్యాపీగా మంచి ఆరోగ్యంగా ఏమీ ఆలోచించుకో, నీకు 3 పిల్లలం మేమున్నాము. హ్యాపీగా మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాడీ లేని లోటు నీకు తీర్చలేము, మాకు కూడా బాధగానే ఉంది. కానీ అలా వెళ్ళిపోవాలి, మరి తప్పదు. నీకు మేము ఉన్నామమ్మా, నువ్వేం ఇబ్బంది పడకు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు చెప్పు, మేము 3 పిల్లలు నీకు చూసుకుంటామమ్మా. హ్యాపీగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు కూడా మా మమ్మీని విష్ చేయండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.